ప్రధానిగా మూడవసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ఏపీకి వస్తున్నారు. ఆయన థర్డ్ టైం ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు చేశాక మొదటిసారి చంద్రబాబు ప్రభుత్వం ప్రమాణం చేసిన కార్యక్రమానికి వచ్చారు. ఆ తర్వాత రెండోసారి రావడానికి రంగం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 6న ఉమ్మడి నెల్లూరు జిల్లా పర్యటన కోసం ఏపీకి వస్తున్నారు అని అంటున్నారు. అయితే ఈ సందర్భంగా చిలుకూరు మండలం తమ్మినపట్నంకి అధికారిక పర్యటనకు వస్తున్నారు. కృష్ణపట్నం ఓడరేవుకు కొత్త కనెక్టివిటీ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సెస్ సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ కృష్ణపట్నం సెస్ సిటీ కోసం ఏకంగా 12,500 ఎకరాల భూమిని సేకరించారు. వీటిలో ఎగుమతి అధికారిక పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నది ఉద్దేశం. ఇక వీటితో పాటుగా అనేక చిన్న పరిశ్రమలు కూడా వస్తాయని, దాంతో పాటు ఈ ప్రాంతమంతా ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారనుందని భావిస్తున్నారు. ఇక కృష్ణపట్నం పోర్టు ఉండడం వల్ల ఎగుమతులకు మంచి అవకాశాలు ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు. దీనివల్లే వేలాదిగా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని అందరూ అంటున్నారు. నిజానికి ఎన్నికల కంటే ముందే అంటే వైసీపీ హయాంలోనే ప్రధాని ఈ సెస్ సిటీకి శంకుస్థాపన చేయాల్సి ఉంది. కానీ అది వాయిదా పడడం వల్ల ఇప్పుడు ఏపీలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం వల్ల, దీంతో పాటుగా రెండు ప్రభుత్వాల మధ్య సహకారం మరింత పెరిగిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ కీలక పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.